హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. ఓ రియల్లీ పిచ్చి కస్తూరి, నిన్ను చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. నీకు ఏం జరిగిందో తెలీదు అనుకుంటూ మొత్తం చెప్పింది. చూడు, నువ్వు చెప్పినట్లు వినకపోతే నీ తమ్ముడు చనిపోతాడు. ఇది నీకు చాయిస్లా కాదు, ఆప్షన్ అంతకంటే కాదు. ఇదే నీకు వన్ అండ్ ఓన్లీ డెసిషన్. ఏంటి, మాట పడిపోయిందా? నాతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది. బాగా థింక్ చెయ్యి, ప్రాణమా లేక విలువలా అని. చూడు, ఇందులో చీర ఉంది. ఇది కట్టుకొని వెంకటేశ్వర టెంపుల్కి రా, రాకపోతే నీ ఇష్టం అనుకుంటూ కవర్ని కస్తూరి మీద విసిరేసి వెళ్ళిపోయింది నవ్వుతూ శ్వేత. కస్తూరికి మాత్రం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. టైం సరిగ్గా 11:30 అయింది. అప్పటికే శ్వేత ఇషాన్లు గుడికి చేరుకున్నారు. ఇషాన్ శ్వేత చెప్పినట్లుగానే పెళ్లి బట్టలు వేసుకొని రెడీగా ఉన్నాడు. శ్వేత తను నిజంగా పెళ్లికి ఒప్పుకుందా? నాకెందుకో అనుమానంగా ఉంది అని ఇషాన్ అంటాడు. అబ్బా డార్లింగ్, చెప్పా కదా తను ఖచ్చితంగా వస్తుంది. కానీ నువ్వు తనతో పిచ్చి వేషాలు వేయకుండా బుద్ధిగా ఉండాలి. మీ అమ్మ ఒప్పుకోలేదనే ఇదంతా చేస్తున్నా, కానీ నాకు అస్సలు ఇష్టం లేదు. నేను నిన్ను ఇలా పెళ్లి కొడుకులాగా మరొకరి పక్కన చూసేదాన్నే కాదు. ఇషాన్, నాకు నువ్వంటే చాలా చాలా ఇష్టం. నీతో నా జీవితం అంతా ఊహించుకున్నా. కానీ నువ్వు ఇప్పుడు తన అగ్రిమెంట్ వైఫ్గా వస్తుందని, ఒకే ఇంట్లో ఒకే గదిలో నీతో పాటు ఉంటుందని, తన మీద ఏదైనా ఫీలింగ్ కలిగి నువ్వు నాకు మోసం చేస్తే నా జీవితం నేను బ్రతుకుండి కూడా చచ్చినట్లే ఇషాన్ అంటూ బాధగా చెప్పింది శ్వేత, మొదటిసారిగా ఓపెన్ అప్ అవుతూ. అయ్యో శ్వేత, అలా ఎందుకు అంటున్నావు నువ్వు? నీకు తెలియదా? ఐ లవ్ ఓన్లీ యూ అండ్ నా జీవితం కూడా నీతోనే. నీకు తెలుసు కదా నా గురించి. ఐ లవ్ యూ శ్వేత అంటూ హగ్ చేసుకున్నాడు శ్వేతని. శ్వేత ఆ మాటలు విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండగా అక్కడికి ఆటోలో వచ్చిన కస్తూరిని చూసి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ నా ప్లాన్ వర్కౌట్ అయింది అనుకుంటూ హ్యాపీగా, ఇషాన్ అటు చూడు తను వస్తుంది అనగానే ఇషాన్ అటు తిరిగి చూస్తాడు. ఎప్పుడు కస్తూరిని అలా చీరలో చూడలేదేమో, అందుకే తనని తదేకంగా చూస్తున్నాడు. అలాగే ఇషాన్ అలా చూడటం చూస్తూ ఇషాన్ అని గట్టిగా అనేసరికి తను ఏం చేస్తున్నాడో తెలిసి, అంటే అది అంటూ నసుకుతూ ఉంటే శ్వేత కోపంగా, తనేం అంత అందంగా లేదు, కనీసం మెడలో ఒక గొలుసు కూడా లేదు, తనని అలా చూస్తున్నావు అంటూ కోపంగా అడిగి వస్తున్న కస్తూరిని చూస్తూ, ఏంటి ఇంత లేట్? చెప్పానుగా టైంకి రమ్మని, ఆ మాత్రం తెలివిలేదా నీకు అంటూ, ఇదిగో ఇందులో చీరకు మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఇంకా చైన్స్ ఉన్నాయి, ఇంకా ఇందులో పూలు కూడా ఉన్నాయి, వెళ్ళి అక్కడ ఉన్న గదిలో రెడీ అయ్యిరా అని వాటిని విసురుగా కస్తూరి చేతిలో పెట్టింది కోపంగా శ్వేత. కస్తూరి తలదించుకొని బాధగా, ఎందుకు ఇవన్నీ ఇప్పుడు అని అసహనంగా అడుగుతూ ఉంటే, నీకు ముందే చెప్పా, నేనేం చెప్తే అదే చెయ్యాలి, నువ్వు వెళ్ళి అన్నీ వేసుకొనిరా అంటూ కోపంగా శ్వేత అనేసరికి బాధగా సరే అని వెళ్ళిపోయింది కస్తూరి. వెళ్తున్న కస్తూరిని చూస్తూ, శ్వేత ఎందుకు తనని అలా అరుస్తున్నావు నువ్వు? అయినా తను ఎందుకు అలా ఉంది? మనకు ఫుల్ ఆపోజిట్గా ఉన్న తను ఇంత అరుస్తున్నా సైలెంట్గా ఎందుకు ఉంది అని అనుమానంగా అడుగుతున్న ఇషాన్ని చూస్తూ, చూడు ఇషాన్, నీకేం చెప్పాల్సిన అవసరం లేదు, అన్నీ ముందే చెప్పాగా, ఇంకా నువ్వు కూడా తనను ఏమీ అడగవద్దు అని కోపంగా ఇషాన్తో చెప్పి ఇషాన్కి అసలు చెప్పకూడదు అనుకుంటూ మిగతా కార్యక్రమాలు చేస్తూ ఉంది శ్వేత. సరిగ్గా 1:30 తర్వాత అన్నీ కంప్లీట్ చేసుకొని గుడి నుండి బయటకు వచ్చిన ఇషాన్ కస్తూరీలు ఇద్దరు కారులో కూర్చున్న తర్వాత కార్ విండో దగ్గర కూర్చున్న కస్తూరిని చూస్తూ, శ్వేత చూడు కస్తూరి, నువ్వు ఆ ఇంట్లో కేవలం ఒక అగ్రిమెంట్ వైఫ్
అంతే, బాగా గుర్తుపెట్టుకో. అది కాదు అని ఆంటీ ముందు ఎక్కువ చేశావే అనుకో, నీకు తెలుసుగా నేనేం చేస్తానో అంటూ చెప్తున్న శ్వేతను చూస్తూ ఏమీ అనకుండా సైలెంట్గా కూర్చుంది కస్తూరి. కస్తూరిని అలాగే చూస్తూ ఇషాన్ జాగ్రత్త అని చెప్పి డ్రైవర్ వెళ్ళు అని చెప్పింది శ్వేత. వెళ్తున్న కార్ని చూస్తూ అమ్మయ్యా, ఒక పని అయిపోయింది, కస్తూరి ఫుల్గా నా గ్రిప్లో ఉంది అనుకుంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది శ్వేత కూడా. కారులో కూర్చున్నా కూడా కస్తూరికి మాత్రం మనసంతా బాధగా ఉంది. ఇషాన్ మాత్రం పక్కన ఉన్న కస్తూరిని చూసి తను చాలా బాధపడుతూ ఉంది. అస్సలు ఒప్పుకోదు అనుకున్నా, తను ఎందుకు ఒప్పుకుంది? శ్వేత అలా అంటున్నా ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదు అనుకుంటూ కస్తూరిని చూస్తూ ఉన్నాడు ఇషాన్. కస్తూరి మాత్రం శ్వేత తనతో అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఉంది. ఉదయం శ్వేత కస్తూరి దగ్గర మాట్లాడిన మాటలు, అవునా ఏంటి దేవుడు వచ్చి నీకు డబ్బు ఇచ్చాడా? దేవుడే రానవసరం లేదు మేడం, దేవుడు లాంటి ఒక మనిషి హెల్ప్ చేశారు. అబ్బో, బాగానే మాట్లాడుతున్నావు కానీ ఆ దేవుడు ఎవరో తెలుసా నీకు అని అంటుంది శ్వేత. తెలీదు, ఎవరు అన్నట్లు అనుమానంగా కస్తూరి చూస్తుంటే అతను ఎవరో కాదు, ఇషాన్ అని అంటుంది శ్వేత. ఏంటి అని ఆశ్చర్యంగా చూస్తుంది కస్తూరి. అవును కస్తూరి, మీ ఆశ్రమం నుండి ఒకరు హెల్ప్ చేశారు అని అడ్రస్ తీసుకున్నారుగా, వాళ్ళు ఎవరో కాదు, ఇషాన్ మనుషులే. ఇషాన్ ప్రతి సంవత్సరం ఇలాంటి ఆశ్రమాలకి ఇలా హెల్ప్ చేస్తూ ఉంటాడు. నీలాంటి వాళ్ళకి ఇషాన్ దేవుడు లాంటి వాడే. అయినా ఇవన్నీ ఇప్పుడు నాకెందుకు చెప్తున్నావు? ఆయన హెల్ప్ చేశాడని నాకు తెలీదు, ఎవరో అనుకున్నా అని అంటుంది కస్తూరి. నీకు ఇప్పుడు ఇవన్నీ చెప్తుంది నీ దృష్టిలో ఇషాన్ని హీరోలాగా చేపించాలని కాదు, నువ్వు ఇప్పుడు మేము చెప్పిన అగ్రిమెంట్ వైఫ్కి ఒప్పుకోవాలి అని. లేకపోతే నీ తమ్ముడికి పంపిన డబ్బు మాకు వెనక్కి ఇవ్వాలి నువ్వు అని అంటుంది శ్వేత. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుంది కస్తూరి. అవును కస్తూరి, నువ్వు విన్నది నిజమే, నువ్వు అగ్రిమెంట్ వైఫ్గా మేము చెప్పినట్లు వినాలి, లేకపోతే మా డబ్బు మాకు రిటర్న్ ఇవ్వు అని అంటుంది శ్వేత. ఏంటి, నువ్వు హెల్ప్ చేసినట్లు చేసి మళ్ళీ ఇదంతా? అయినా నేను నువ్వు చెప్పినట్లు వింటాను అని కళ్ళకంటున్నట్టున్నావు. నాకు నీ సహాయం వద్దు, నువ్వు చెప్పే ఈ మాటలు వద్దు. మీ డబ్బును మీరు రిటర్న్ తీసుకోండి, నాకు తెలుసు నా తమ్ముణ్ణి ఎలా రక్షించుకోవాలో అని అంటుంది కస్తూరి. అవునా, సరే డాక్టర్ గారితో మాట్లాడదాం, అప్పుడు కూడా ఇలాగే చేస్తావో లేదా చూద్దాం అనుకుంటూ తన ముందే ఫోన్ చేసి స్పీకర్ ఆన్లో పెట్టింది శ్వేత. స్ట్రైన్ కాల్ చేసి డాక్టర్కి ఫోన్ ఇవ్వమని చెప్పేసరికి స్ట్రైన్ వెళ్ళి జాన్కిచ్చాడు ఫోన్. హలో మేడం అని అంటాడు జాన్. జాన్, మీ హాస్పిటల్లో కట్టిన డబ్బు రిటర్న్ ఇస్తారా అని అంటూ కస్తూరిని చూస్తూ ఉంది శ్వేత. అలా కుదరదు మేడం. అవునా, సరే కానీ మేము గిరికి పంపిన ఆపరేషన్ డబ్బు మాకు రిటర్న్ ఇవ్వు, నేను చెప్తున్నాగా అని అంటుంది శ్వేత. అయ్యో మేడం, మేము గిరికి ఆపరేషన్ స్టార్ట్ చేసేసాము, ఇప్పుడంటే ఎలా మేడం? అవన్నీ నాకు తెలీదు, మా డబ్బు మాకు రిటర్న్ ఇవ్వండి డాక్టర్ అంటూ శ్వేత కస్తూరిని చూస్తూ ఖచ్చితంగా చెప్తుంటే జాన్, మేడం ఇప్పుడు ఎలా? ఆపరేషన్ స్టాప్ చేస్తే గిరి డెడ్ అయ్యే ఛాన్స్ ఉంది మేడం అంటున్న డాక్టర్ మాటలు వింటున్న కస్తూరి శ్వేతను చూస్తూ, మేడం వద్దు, ఆపరేషన్ స్టాప్ చేయకండి ప్లీజ్ అంటూ కస్తూరి బ్రతిమలాడుతూ ఉంటే, మరి మా డబ్బు సంగతి ఏంటి? శ్వేత కస్తూరిని చూసి సైగ చేస్తుంటే మరో దారి లేక కస్తూరి, గిరి కోసం మీరు చెప్పినట్లు చేస్తాను అంటున్న కస్తూరిని చూస్తూ, ఓకే జాన్, నువ్వు ఆపరేషన్ సక్సెస్ అయ్యేలా చూడు, ఇంకా టాబ్లెట్స్ మిగతా అన్నింటికి స్ట్రైన్ మనీ ట్రాన్స్ఫర్ చేస్తాడు అని అంటుంది శ్వేత. ఓకే మేడం అంటూ కాల్ కట్ చేశాడు జాన్. అవన్నీ గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ, ఎంతో పవిత్రమైన పెళ్లిని నేను గిరి కోసం ఇలా ఎగతాళి చేయటం అనుకుంటూ ఎన్ని కలలు కన్నాను. జీవితంలో అనాథగా వచ్చిన నాకు పెళ్లి బంధంతో వచ్చిన తోడు నాకు జీవితాంతం అన్ని సంతోషాలు అన్ని బంధాలను గుర్తుకు రానివ్వకుండా ఈ ఒక్క బంధంతో పూర్తి అవుతాయి అనుకున్నా. కానీ ఈ అనాథ జీవితానికి అంత అదృష్టం ఎక్కడిది అనుకుంటూ బాధగా ఏడుస్తూ ఉంది కస్తూరి.
30 నిమిషాల తర్వాత కార్ ఒక పెద్ద ఇంటి దగ్గర ఆగింది. ఇషాన్ మాట్లాడుతూ, కస్తూరి, ఇల్లు వచ్చింది. ఇక్కడ నువ్వు ఎలా ఉండాలో నీకు తెలుసుగా అని అంటున్న ఇషాన్ని కనీసం చూడకుండా సైలెంట్గా తల ఊపింది కస్తూరి. ఇషాన్ కస్తూరికి చెప్పి కార్ దిగాడు. కస్తూరి కూడా కార్ దిగి అక్కడే నిలబడి ఉంది బాధగా తలదించుకొని. ఇషాన్ కస్తూరి దగ్గరికి వచ్చి తన చేతిని పట్టుకున్నాడు. ఇషాన్ అలా చేసేసరికి తల ఎత్తి కోపంగా తనను చూసింది. అంటే అమ్మకు మనం అని ఇషాన్ అంటుండగానే అప్పటికే బయటికి వచ్చిన తులసి చూసి అమ్మగారు అమ్మగారు అంటూ గట్టిగా అరుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయింది షాక్తో. ఇంట్లో సురేఖ గారు లంచ్ చేద్దామని బయటకు వచ్చారు. తులసి వెళ్ళి చెప్పగానే షాక్తో అలాగే చూస్తుండిపోయింది. ఆ మాట వినగానే కొంపతీసి శ్వేతాను అంటూ గబగబా బయటకు వచ్చింది. ఈలోపే ఇషాన్ కస్తూరీలు నడుచుకుంటూ వస్తున్నారు. ఇషాన్ సురేఖ గారిని చూసి అక్కడే నిలబడిపోయాడు. అప్పటి వరకు పైకి కూడా చూడకుండా నడుస్తున్న కస్తూరికి ఇషాన్ ఆగడం చూసి ఏమైందో అని పైకి చూసేసరికి సురేఖ తులసి ఇద్దరూ వాళ్ళని చూస్తూ ఉన్నారు. కస్తూరికి చాలా భయంగా ఉంది. నిలబడి ఉన్న ఆవిడ ఏమంటారో ఏమో అని భయంతో వణుకు వస్తుంది ఒళ్ళంతా. కస్తూరి భయపడటం తన చేతిని పట్టుకున్న ఇషాన్కి తెలుస్తూనే ఉంది. అలా తను భయపడుతుంటే ఏం కాదు అని తన చేతిని ఇంకాస్త గట్టిగా పట్టుకున్నాడు, ధైర్యంగా ఉంటుందని. అలా ఇషాన్ చేయి గట్టిగా పట్టుకోగానే కస్తూరి ఇషాన్ వైపు చూసింది. సురేఖ గారు మాత్రం, ఇషాన్, నువ్వు ఏం చేశావో నీకన్నా అర్థమవుతుందా? నీకు ఎవరూ లేరా ఇలా దొంగ పెళ్లి చేసుకోవడానికి? నేనంటూ ఒకదాన్ని ఇంకా బ్రతికే ఉన్నానుగా, లేకుంటే నేను కూడా చనిపోయాను అనుకున్నావా అని సీరియస్గా అడుగుతుంది సురేఖ గారు. మామ్ అనబోయి అలా పిలవడం వాళ్ళ అమ్మకి ఇష్టం ఉండదు అని. అమ్మా, నువ్వు చెప్పావు కదా పెళ్లి చేసుకోమని, అందుకే పెళ్లి చేసుకున్నాను తనని. తన పేరు కస్తూరి. నీలాగే అన్ని పద్ధతులు సంప్రదాయాలు తనకి బాగా తెలుసు. నువ్వు అమ్మాయిల గురించి చెప్తుంటావుగా, ఎప్పుడు నువ్వు చెప్పిన ప్రతి మాటకి నిలువుటద్దం లాంటిది తను. అందుకే తనని పెళ్లి చేసుకున్నా. నీకు చెబుదామనుకున్నా, కానీ ఈలోపే చేసుకోవాల్సి వచ్చింది. అయినా నువ్వు చెప్పిన టైంలోపే నేను తనని పెళ్లి చేసుకున్నా. నువ్వు చూసినా కూడా తనలాంటి మంచి అమ్మాయిని నా భార్యగా తీసుకొని రాలేవు అని చెప్తున్న ఇషాన్ మాటలకు అటు సురేఖ, తులసి, ఇటు కస్తూరి అందరూ ఆశ్చర్యంతో వింటున్నారు. నువ్వు చెప్పినట్లే నేను చేశా అమ్మా. అయినా నీకు ఇష్టం లేకపోతే నేను తను వెళ్ళి మన గెస్ట్ హౌస్లో ఉంటాం అని అన్నాడు నిర్ణయం తీసుకున్నవాడులాగా. ఇషాన్కి తెలుసు అలా అంటే వాళ్ళ అమ్మ తట్టుకోలేదు అని. అందుకే ఎమోషనల్గా తనని బ్లాక్మెయిల్ చేశాడు. ఆవిడకి తెలియకుండా సురేఖ గారు ఆ మాటలు విని కోపంగా, తులసి, ఎర్రనీళ్ళు తీసుకొని రాపో, దిష్టి తీయాలి అని చెప్పి కస్తూరి వైపు చూస్తూ, చూడమ్మాయి, నువ్వు ఈ ఇంటి కోడలివి, అన్ని పద్ధతులు పాటించాలి అనుకుంటూ కస్తూరికి చెప్పి ఎర్రనీళ్లు తీసి గుమ్మం దగ్గర బియ్యం పెట్టి దానిని తన్ని లోపలికి రా అని కస్తూరికి చెప్పింది. ఆవిడ చెప్పినట్టు కస్తూరి చేశాక ఇద్దరూ ఒకేసారి అడుగు లోపలికి పెట్టండి అని సురేఖ గారు చెప్పగానే ఆవిడ చెప్పినట్లు ఇద్దరూ చేశాక పదండి దేవుడి దగ్గర దండం పెట్టుకోవాలి అని చెప్పి అందరూ వెళ్ళారు దేవుడి గదికి. సురేఖ గారు కస్తూరిని దీపం వెలిగించి దండం పెట్టుకోమని చెప్పేసరికి కస్తూరి అలాగే అని చెప్పి వెళ్ళి దీపం వెలిగించి, దేవుడా, ఏంటి నాకు ఈ పరిస్థితి? నాది కాని ఇంట్లో, నాది కాని స్థానంలో నన్ను ఉంచావు. ఇలా చేయడం నా వల్ల కావడం లేదు. ఆ ఇషాన్, శ్వేతల అహంకారం ఇంకా డబ్బు పట్ల వాళ్ళకి ఉన్న పిచ్చికి నన్ను బలి చేశావు. కానీ ఇప్పుడు నేను వాళ్ళ వల్ల మిగతా అందరినీ మోసం చేయాల్సి వస్తుంది. పవిత్రమైన బంధాలను ఇలా మోసం చేయడం నాకు నచ్చట్లేదు అంటూ మనసులో అనుకుంటూ పైకి లేచి ఇషాన్ పక్కన నిలబడి ఉంది సైలెంట్గా. ఇషాన్ కస్తూరిని చూస్తూ అమ్మ కాళ్ళకు దండం అని సైగ చేసేసరికి ఇద్దరూ వంగి వాళ్ళ అమ్మ కాళ్ళకు దండం పెట్టుకున్నారు. సురేఖ గారు ముందు కోపంగా ఉన్న కస్తూరిని చూస్తూ, చూడమ్మా,
నేను కోపంగా ఉన్నానని నువ్వు భయపడకు. నాకు ఉంటుందిగా కొడుకు పెళ్ళి, అలా చెయ్యాలి ఇలా చెయ్యాలి అని. అందుకే మిమ్మల్ని ఇలా చూసి అలా మాట్లాడా. అంతేకాని మీరు ఇలా చేసుకున్నారని కాదు. నువ్వు నా కూతురులాంటి దానివి. నాకంటూ ఉన్నది ఇషాన్ ఒక్కడే. ఇప్పుడు నువ్వు కూడా నన్ను అత్తలా కాకుండా అమ్మలా ఉండొచ్చు నాతో, సరేనా అంటూ సురేఖ గారు చెప్తుంటే కస్తూరికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బయటకి ఆ కన్నీళ్లను కనపడనీయకుండా అలాగే అని తల ఊపింది. ఇంకా పక్కన ఉన్న తులసి, అమ్మాయి గారు మీరేం భయపడకండి. ఇషాన్ బాబు ఏమన్నా పిచ్చి వేషాలు వేస్తే నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. ఏం ఇషాన్ బాబు పెళ్ళాం వచ్చింది కదా అని తనతో ఏమన్నా అంటూ తులసి ఆట పట్టిస్తుంటే సురేఖ గారు ఇంకా ఇషాన్ నవ్వుతూ ఉన్నారు. చాలే ఆపు తులసి అనుకుంటూ, పదమ్మా నువ్వు నా గదిలో కాస్త రెస్ట్ తీసుకుందువు, ఈలోపు తులసి లంచ్ ప్రిపేర్ చేస్తుంది అనుకుంటూ తనని తీసుకెళ్తుంటే, అమ్మా తను నీ రూమ్లో ఎందుకు, నా గది ఉందిగా అంటున్న ఇషాన్తో, అబ్బో బాబు బాగానే హుషారుగా ఉన్నాడే, చూడు బాబు అమ్మాయి గారు నీ గదికి రావడానికి కాస్త టైం ఉందిలే, అంతవరకు కాస్త ఆగండి అని తులసి అంటుంటే అది అది అనుకుంటూ లోపలికి వెళ్ళాడు ఇషాన్. కస్తూరిని తన గదిలోకి తీసుకుని వచ్చి, నువ్వు ఇక్కడ కాస్త రెస్ట్ తీసుకో, నేను ఇప్పుడే వస్తాను అని వెళ్ళిపోయారు సురేఖ గారు వాళ్లకు వంట చేయడానికి. కస్తూరి చుట్టూ చూస్తూ, నా జీవితం ఇలా అయిపోతుందని నేను అస్సలు ఊహించలేదు. నేను పవిత్రమైన పెళ్లి బంధాన్ని ఇలా ఇలా అపహాస్యం చేస్తున్నా. వీళ్ళకి నేను సహకరించడం ఏంటి? పెళ్లి కోసం ఎన్ని కలలు కన్నాను. అనాథగా ఉన్న నేను పెళ్లి ద్వారా అయినా అన్ని బంధాలను పొందాలి అనుకున్నా. ఇంకా భర్త నాకు వచ్చే అతన్ని దేవుడిలాగా చూసుకుంటూ అన్నీ తానై నన్ను చూసుకునేవాడు రావాలి అనుకున్నా. కానీ ఇప్పుడు ఈ బంధం అనుకుంటూ ఏడుస్తూ ఉండిపోయింది తను. అక్కడే అలాగే కూర్చొని అలా ఏడుస్తూ కూర్చున్న తనకి సురేఖ గారు వస్తున్నారని తెలిసి లేచి ముఖం తుడుచుకొని అలాగే నిలబడి ఉంది. నిలబడ్డ కస్తూరిని చూస్తూ, ఏంటమ్మా నువ్వు నిలబడే ఉన్నావు, కూర్చో అంటూ వచ్చి తన దగ్గర కూర్చోబెట్టుకొని, నిన్ను మా ఇషాన్ నిజంగా ప్రేమించాడా, నిజంగానే పెళ్లి చేసుకున్నాడా అని అడుగుతుంటే కస్తూరికి షాక్గా ఉంటూ, నిజం చెప్పాలి అని మనసులో ఉన్నా చెప్పలేక, అవును మేడం నిజంగానే పెళ్లి చేసుకున్నాడు అని చెప్పింది కస్తూరి. అంటే అది వాడు నిన్నటిదాకా పెళ్లి వద్దు అన్నాడు, ఇప్పుడేమో ఇలా వచ్చి ఉంటే అడిగా, ఏమనుకోకమ్మా, వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొనిరా, చూడు ముఖం ఎలా ఉందో అంటూ తన ముఖాన్ని చేతితో ప్రేమగా తడుతున్న సురేఖ గారిని చూస్తూ అలాగే అంటూ వెళ్ళింది కస్తూరి. మరోవైపు తన గదిలోకి వచ్చిన ఇషాన్, ఏంటి తను నాతో ఇలా పెళ్లికి ఒప్పుకోవడం, ఇలా నాతో మా ఇంటికి రావడం అంతా నాకు కలగా ఉంది. అసలు తనేనా, అసలు ఎలా మాట్లాడేది తను? కానీ ఇప్పుడు శ్వేత అరుస్తున్నా కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా శ్వేత ఎలా చెప్తుంటే అలా చేస్తుంది. తను చాలా బాధపడుతుంది. ఎందుకై ఉంటుంది? శ్వేతను అడిగినా చెప్పలేదు, ఎలా కనుక్కోవాలి? పోనీ కస్తూరిని అడిగితే అనుకుంటూ, తననే అడుగుతా, ఎలాగో ఎక్కడే అంటూ తన గదిని అంతా చూసుకొని తను నా గదిలో ఉండబోతుంది నాతో పాటు. ఏంటి నాకు ఏదో కొత్తగా కనిపిస్తుంది నా గది, ఎప్పుడు ఇలా అనిపించలేదు. మనసులో ఏదో తెలియని హాయిగా అనిపిస్తుంది. ఏమై ఉంటుంది? మనసంతా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు. ఇలా ఉండటానికి కారణం ఆ అమ్మోరేనా అనుకుంటూ మెడలో ఉన్న పూలదండను ఇంకా తన గెటప్ని అద్దంలో చూసుకుంటూ మురిసిపోతూ మెడలో ఉన్న దండను తీసి అక్కడ పెట్టి ఆ వింతైన అనుభూతిని ఆస్వాదిస్తున్నాడు ఇషాన్. చూద్దాం కాలం కలిపిన ఈ బంధం నిలబడుతుందా, లేకుంటే మధ్యలోనే ఆగిపోతుందా? కస్తూరి జీవితంలో వచ్చిన ఈ అగ్రిమెంట్ సమస్య తన జీవితాన్ని పూర్తిగా మారుస్తుందా అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.